బండ్ల గణేష్. ఈ పేరు చెప్తే చాలు ఏదో చేస్తున్నారబ్బా అని అనిపించేస్తది. ఒకప్పుడు కామెడియన్‌గా ఇండస్ట్రీలోకొచ్చిన బండ్ల గణేష్, ఆ తర్వాత ఉన్నట్టుండి ప్రొడ్యూసర్ అయితే అందరూ షాక్ అయిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన భక్తిని చూపించే ఓ భక్తుడిగా కనపడ్డాడు. కట్ చేస్తే సైలెంట్‌గా పవన్ కళ్యాణ్ గారికి అపోజిట్ పార్టీలో కనిపిస్తాడు. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్‌కి అభిమానినే అంటారు. అదేదో పార్టీ గెలవకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటాడు. మళ్ళీ తన మీద తానే సెటైర్‌లేసుకుంటూ సినిమాలో కామెడియన్‌గా కనిపిస్తారు. మొత్తానికి వివాదాలకి మరి సెంటర్ క్యాపిటల్‌గా అంటే తనే ఒక సెంటర్ అట్రాక్షన్‌గా మారడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు బండ్ల గణేష్. ఇప్పుడు గూడా ఏదో చేసినట్టున్నారు. దానివల్ల ఆయనకి ఏడాది పాటు జైలు శిక్షట. సో, బండ్ల గణేష్‌కి ఏడాది జైలు శిక్ష అని ఇప్పుడు అందరూ కూడా హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ మళ్ళీ ఏం చేశాడురా బాబోయ్! అని అనుకుంటున్నారా? ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏడాది జైలు శిక్ష పడ్డానికి కారణం చెక్ బౌన్స్ కేసట. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఈ మేరకు తీర్పు వెల్లడించినట్టుగా సమాచారం. బండ్ల గణేష్‌కి ఏడాది జైలు శిక్షతో పాటు 95,00,000 జరిమానా కూడా విధించిందట. వామ్మో! రూ. 1,00,00,000 దాకా జరిమానా వేశారు. అంతేకాకుండా ఇప్పుడు బండ్ల గణేష్‌కి ఏడాది జైలు గూడా. మరైతే ఎంత చెక్ బౌన్స్ చేశారు? ఎవరికి చేశారు? అన్న విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బ్లేడ్ ఇవ్వకండి పొరపాటున గొంతు కోసేసుకుంటాడంటున్నారు. అంత భారీ ప్రొడ్యూసరు అలా ఉంది. మరి బండ్ల గణేష్‌కి ఇప్పుడేమైంది అంటూ అందరూ షాక్ అవుతున్నారు. సో, ప్రస్తుతం ఆయనకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం అభిమానులకి మంచి షాక్ ఇస్తోంది. ఏది ఏవైనా రాబోయే రోజుల్లో ఈ చెక్ బౌన్స్ కేస్‌కి సంబంధించిన వివరాలైతే సెన్సేషనల్‌గా మారుతోంది. ఏ కేసులో జైలు శిక్ష అంటే ఆయన చెక్ బౌన్స్ అని చెప్పి తాజాగా అభిమానులందరూ కూడా ఇవే తెగ గుసగుసలాడుకుంటున్నారు. సో, ఇటీవల వీటికి సంబంధించిన విషయంలో అయితే మరి జానకి రామయ్య అనేటువంటి వ్యక్తి కోర్ట్‌ని ఆశ్రయించారట. విచారణ జరుపుతుందని తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్‌కి సంబంధించిన ఈ విషయంలో కూడా ఇప్పుడు జరిగిందని తెలుస్తోంది. దాదాపు రూ. 15,86,550 జరిమానా కూడా విధించింది. రూ. 25,00,000కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కి కోర్టు ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారట. ఎన్టీఆర్, కాజల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టెంపర్' సినిమాని బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాతో ఆయన మంచి ప్రొడ్యూసర్‌గా అయితే బాగా లాభాలైతే తెచ్చుకున్నారు. సో, కాబట్టి బండ్ల గణేష్‌కి సంబంధించిన ఈ తాజా కేస్‌కి ఆయన ఎలా బయటపడతారనేది చూడాలి. ముఖ్యంగా 2019లోనే మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర 95,00,000 అప్పు తీసుకున్నారట. అయితే ఆయన మరణం తర్వాత ఆయన తండ్రికి బండ్ల గణేష్ 95,00,000 చెక్ ఇచ్చారని, ఆయన చెక్కే బౌన్స్ కావడంతోనే ఆయన మీద కేసు వేసినట్టుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగిస్తారా? లేదా? లేకపోతే మళ్ళీ ఇంకేమైనా కేసులు పెడతారా అనేది చూడాలి.